గింత మూర్ఖుల అంటే నిన్ను ప్రజలు మంచిగా చేస్తే పొగుడుతారు, చెడు చేస్తే తిడతారు. నీకు అదే ప్రజలు కదా అధికారం ఇచ్చింది, వాళ్ళే కదా ఓట్లు వేస్తే నువ్వు అక్కడ కూర్చున్నావు. మరి వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, భయపెట్టించి బతుకుతా అనుకోవడం, ఎన్ని రోజులు బతుకుతావు, ఎన్ని రోజులు తప్పించుక తిరుగుతావు? నేను నిజంగా అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఈ సోషల్ మీడియా గిషల్ మీడియా ఇచ్చిపెట్టు. నువ్వు నిజంగా దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ఒక ఊళ్ళకి రా, ఏ ఊళ్ళకని ఊరు నీ ఇష్టం, ఈ రాష్ట్రంలో ఎక్కడికంటే అక్కడికి రా. ప్రజలు ఏమనుకుంటారో కరెక్ట్గా విను, తెలుస్తుంది. ఇంకా సోషల్ మీడియాలో తిడుతున్నా తక్కువ, బయట తిట్లు వింటే మీరు ఒక్కొక్కరు చెవులకి రక్తాలు గారాలి గట్లా తిడుతురు. వాస్తవం ఏంటి అంటే ప్రజలు మూడు అట్లుంది, ఆక్రోశం అట్లుంది. నిన్న మీరు చూశారు సత్తుపల్లిలో ఒక లేడీ ఆ వరి కుప్ప మీద కూర్చొని ఏడుస్తున్నది. శ్మశానంలో ఇలా ధాన్యం ఆరబోసుకునే పరిస్థితి వచ్చింది ఈయన వచ్చిన తర్వాత. అంటే ఇంత దరిద్ర పరిస్థితి ఉంటే నువ్వేమో విదేశాల్లో జల్సాలు చేస్తుంటే ప్రజలు ఖచ్చితంగా ఆక్రోశిస్తారు, తిడతారు. దానికి ఎవడేం చేస్తాడు? ప్రజాస్వామ్యంలో, ప్రజాపాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలి. ప్రజలు విమర్శిస్తే తీసుకోవాలి, పొగిడితే సంతోషపడాలి. తప్పే ఉంది అందులో? ఇంత చిల్లర రాజకీయాలు, ఇంత కుళ్ళు రాజకీయాలు అవసరమా? మీరు నిజంగా మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉన్నోళ్ళైతే, అంత గొప్పగా ఆలోచించే వాళ్ళైతే మరి మీరు ఎందుకు ఇచ్చిరు ఇవన్నీ పర్మిషన్లు? కాబట్టి ఇవాళ తప్పు చేసింది మీరు, రెచ్చగొట్టేది మీరు, విధ్వంసాలు సృష్టించేది మీరు, మళ్ళీ శాంతి భద్రతలు లేవని డ్రామాలు ఆడేది మీరు, మేము ప్రజల భూములు గుంజుకుంటున్నామని చెప్పేది మీరు. ఇవాళ మేము ఎక్కడైనా పోతే గ్రామ సభలు పెడుతున్నాం. ఎక్కడైనా కూడా కొన్ని కంపెనీలు అవసరము, అది ప్రజల యొక్క సహకారం కూడా అవసరం. గ్రామ సభలు పెడితే కూడా ప్రజలు ఎక్కడ అంగీకరిస్తారో అని కొంతమంది వాళ్ళ మనుషులను పెట్టి రెచ్చగొట్టి కలెక్టర్లను దాడులు చేయడం, అధికారులను నిర్బంధించడం, ఈ రకమైనటువంటి కుట్రకు తెరలేపేది నువ్వే. నీకు ఇష్టం ఉన్న కాడ పర్మిషన్లు అన్నాడు, విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చిన వితౌట్ గ్రామ సభ ఏం అధికారం ఉంది? అంత వాళ్ళకు వీళ్లకు అంత అనుసంధానం చేసి ఢిల్లీని ఒప్పించి మెప్పించి ఢిల్లీ పర్మిషన్ కూడా తీసుకొచ్చి ఇచ్చింది కేసీఆర్ సంతకాలతో సహా మేము తొందరలోనే బయట పెడతాం. కాబట్టి ప్రజలు కూడా వాస్తవాలను తెలుసుకోండి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎన్ని వందల వేల ఎకరాలు మీ ప్రభుత్వంలో ప్రజల దగ్గర నుంచి గుంజుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక లక్షల ఎకరాలు అసైన్డ్ భూములను మీరు రియల్ ఎస్టేట్ చేసుకున్నారు, మీకు నచ్చిన కంపెనీలకు ఇచ్చుకున్నారు. వితౌట్ గ్రామ సభ పెట్టాలనేది ఒక రూల్ ఉంటుంది, అలాంటివి లేకుండా చేసిరు. ఇలా మేము గ్రామ సభలు పెడితేనేమో అక్కడ మీ తాబేదారులను ఒకరిద్దరిని పెట్టుకొని రెచ్చగొట్టి అలా ఇబ్బందులు పెట్టి మరి అధికారులను చంపేటువంటి కుట్ర, దాని మీద మరి రాజకీయాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి నీకు నీతి రీతి జాతి ఏమైనా ఉంటే ఇది మేమిచ్చినామా నువ్వు ఇచ్చినావా ఒప్పుకో, మేమిచ్చినామని ఒప్పుకో అంటున్నా. ఇది మమ్మల్ని ఎందుకు ఎట్లా బదనం చేస్తారని అంటున్నా. కాబట్టి తప్పుడు ప్రచారాలతోటి ఎక్కువ రోజులు మనుగడ సాధించలేరు. మీరు అనుకుంటున్నారు మేము ఏదేదో ఇట్లా యూట్యూబ్ ఛానళ్ళతోటి ఇష్టానుసారంగా చేస్తే ప్రజలకు తెలిసిపోతుంది ఇది. కానీ ప్రజలు నిమ్మలంగానైనా కూడా నిలకడైనా కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. అందుకనే మేము ఆధారాలతో సహా ఎవరెవరు కంపెనీ డైరెక్టర్ను మొత్తం కూడా రేపు అసెంబ్లీ జరిగేటప్పుడు స్పీకర్ ముందు కూడా పెడతాం. దీని మీద కూడా చర్చ జరగాలి. ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, ఈరోజు అక్కడ గొడవకు కారణం ఎవరు సృష్టించారు, మళ్ళీ తర్వాత ఆ దాన్ని మా మీద ఎవరు నెడుతున్నారు, దాంట్లో మొత్తం పూర్తి వివరాలతో సహా మేము స్పీకర్ ముందు చర్చకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం.